ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18, 19 వచనములు. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఈ లోకములో తమ బిడ్డల యొక్క ప్రవర్తనను ఎలాగూ చూస్తూ ఉంటారో, వారి ప్రవర్తన తల్లిదండ్రులకు నచ్చినప్పుడు వారిని ఏ విధముగా కృప చూపి కనికరిస్తారో, అదే విధముగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక వాగ్దానమును తెలియపరుస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటి అనంటే, నేను వారి ప్రవర్తనను చూచితిని. ఆయన ఈరోజు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క ప్రవర్తనను చూచేటువంటి దేవుడు. చూసిన తర్వాత ఎవరిలో అయితే పశ్చాత్తాపము, ఎవరిలో అయితే మారు మనస్సు, ఎవరిలో అయితే దేవుని యొక్క భయము భక్తి ఉంటుందో వారిని స్వస్థపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది చూడండి, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని రోగాలు వచ్చినా వారు మాత్రము పశ్చాత్తాపపడరు, మారు మనసు పొందరు, దేవునికి ఇష్టలుగా భయభక్తులు కలిగి జీవించరు. అటువంటి వారిని దేవుడు బాగు చేయరు. వారి వైద్యుల దగ్గరికి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వారు పరిపూర్ణమైన స్వస్థతను పొందుకోలేరు, బ్రతుకలేరు, జీవించలేరు. వారు పూర్ణాయుషుతో బ్రతుకలేరు. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎవరైతే దేవునికి ఇష్టమైన ప్రవర్తనను కలిగి ఉంటారో వారిని దేవుడు బాగు చేసి నడిపిస్తారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మిగిలిన జీవితమును చక్కగా ప్రభువైన యేసు యొక్క వెలుగు మార్గములో, పరిశుద్ధ మార్గములో దేవుడు నడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే దూరస్తులకి సమీపస్తులకి దేవుడు సమాధానమును ఇచ్చి స్వస్థపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఏ అస్వస్థత ఉందో, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బాధ నీ హృదయంలో, శరీరంలో ఉందో ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇస్తున్న వాగ్దానమును నీవు పొందుకో. ఒకటే దాన్ని పొందుకోవడానికి మార్గము, నీ హృదయము ఒకవేళ దేవునికి అయిష్టముగా ఉంటే, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ ఉంటే వాటి నుంచి విడుదల పొందుకొని మనసు మార్చుకొని పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు, యేసయ్యను వెంబడించు. ఆయన నీకు తప్పక స్వస్థతను దయచేస్తాను అని ఆయనే వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇక మా ప్రయత్నాలు మేము చేసాము, ఇక మా వల్ల కాదు, దేవుడే కాపాడాలని అంటారు. ఆ దేవుడే నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏ సమస్య అయినా సరే, ఏ భయంకరమైన పరిస్థితి అయినా సరే స్వస్థపరచగల సమర్థుడు ఆయనే అని పరమ వైద్యుడు ఈ వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అది శారీరకమైన అస్వస్థత కావచ్చు, ఆత్మీయమైన అస్వస్థత అయినా కావచ్చు. ఏదైనా సరే మీ ప్రవర్తనను ఆయన గమనిస్తున్నారని భయభక్తులు కలిగి ప్రవర్తన, మంచి ప్రవర్తన, దేవునికి ఇష్టమైన ప్రేమ కలిగిన పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి ఉండండి. దేవుడు స్వస్థపరిచి ఆశీర్వదిస్తాను, నడిపిస్తాను, రక్షిస్తాను అని
వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక నువ్వు వైద్యుల దగ్గరికి ఎన్ని తిప్పలు పడి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తగ్గనటువంటి పరిస్థితి కూడా దేవుడు సహాయము చేసి ఆయన స్వస్థపరచగలడు, ఆయన మార్పు చేయగలడు. నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పసిబాలుని చర్మము వలె చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే, చేసిన దేవుడు ఆయన మాత్రమే, చేయబోచున్న దేవుడు ఆయన మాత్రమే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. విశ్వాసం ఆయన యందు ఉంచండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, మనసు మార్చుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువారు మీ ప్రార్థనని, మీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది కళ్ళు తెరుచుకొని అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు. సంఘాలలో కూడా ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ఏకీభవించేటువంటి మనసు నీకు లేకపోతే దేవుని బిడ్డ ఎలా అవుతావో ఆలోచించుకో. ఈ ప్రార్థనలో ఏకీభవించు, దేవుని కృపను పొందుకో, స్వస్థత పొందుకో, రక్షణ పొందుకో. ఆయన శక్తితో, బలముతో ముందుకు నడువు ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థిస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ బిడ్డలను నాయన, వారి ప్రవర్తనను గమనించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఏ బిడ్డలైతే నాయన తండ్రి భయముతో, భక్తితో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. వారిని దీవించమని అడుగుచూ ఉన్నాను, బాగు చేయమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. వారి శరీరంలో ఏ సమస్య అయినా సరే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి సమస్యను, అనారోగ్యమును యేసునామమున వెళ్ళగొట్టుదురుగాక, బాగు చేయుదురుగాక, స్వస్థపరచుదురుగాక, రక్షించుదురుగాక. యేసునామములో అడుగుచూ ఉన్నానయ్యా. మా తండ్రి, మా పరమ తండ్రి, మా పరమ వైద్యుడా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. నీవే సహాయము చేసి బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి నాయన అయ్యా తన నిరాశను తొలగించండి ప్రభువా. ఆశతో నింపండి నాయన. మీ యందు నాయన నమ్మిక ఉంచుటకు వారి ప్రవర్తనను మార్చి సహాయము చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. సమాధానపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. నీ కృపలో బిడ్డలందరినీ వర్ధిల్లింప చేయమని ప్రార్థన, విజ్ఞాపన చేయుచున్నాం నాయన. ఏ పుండ్లు ఉన్నాయో, ఏ గాయాలు ఉన్నాయో, ఏ భయంకరమైన డిసీజెస్ ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుదురుగాక యేసునామములో. మీరే సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డలకు బలమును దయచేయండి నాయన. వాక్కును పంపి ఆరోగ్యమును కలుగు చేయండి నాయన. దేవానికి వందనాలు చెల్లించుకొని చూన్నామయ్యా. ప్రతి బిడ్డను ప్రవర్తన నాయన చక్కబరిచి రక్షించమని, అనేకులకు దీవెనకరముగా మార్చమని ప్రార్థన చేయుచున్నాం నాయన. అయ్యా అలాగే తండ్రి, ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిగా దీవించండి అయ్యా. బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ గాయములు మాన్పి మీరే ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా స్వస్థపరిచి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.